సరే మన పిల్లలు మనం కంట్రోల్ చేసుకోవాలి, మంచిది. మీరు సైలెంట్గా ఉండాలి. ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళకి అందరికి చాక్లెట్ ఇచ్చి వెళ్తాను నేను, అదొక గిఫ్ట్ ఇస్తాను నేను. ఎవరైతే సైలెంట్గా ఉంటారో, సైలెంట్ లేకపోతే ముక్కు కట్ చేస్తాను, ముక్కు తీసుకెళ్ళి నసపులు చేస్తాను. మీ ఇష్టం మళ్ళీ ఇంకా, సరేనా? సైలెంట్గా ఉండాలి, సరేనా? ఇస్తే రానిలాగా ఊతులాగా సైలెంట్గా ఉండాలి, సరేనా? సరే, మనం వాక్యం చదువుకుందాం దయచేసి. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అంటే ఈ రోజుల్లో చాలామందికి ఏమిందంటే నెమ్మది లేదు, యాక్చువల్ ఏం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు ఎంతోమందికి నెమ్మది ఉంటుంది. ఏ విధంగా నెమ్మది ఉంటుంది అంటే, కొడుకు పెళ్లి చేస్తే నెమ్మది ఉంటుంది. ఏంటంటే సావక ముందు పెళ్లి చేస్తే ఇక పెళ్లి చూసి చనిపోవచ్చు అని అనుకుంటారు. ఏమనుకుంటారు? ఇప్పుడు నాన్నమ్మ ఉంది అనుకోండి, మా నాన్నమ్మ ఉంది ఎగ్జాంపుల్గా, మా మన్మన్ పెళ్లి చూసి నేను చనిపోతాను. మా మన్మన్ పెళ్ళి అయిపోయిందంటే నేను నెమ్మదిగా ఉంటాను, ఇంకా అంటే నేను ప్రశాంతంగా ఉంటాను అని ఒక మాట అనుకుంటారు పెద్ద మనుషులు. అంటే నెమ్మది కావాలా మనిషికి, ఏం కావాలా? నెమ్మది. నువ్వెంత పని చేసినా, నువ్వెంత డబ్బు సంపాదించినా, నువ్వెంత ఐశ్వర్యవంతమైనా, నువ్వెంత బీదవానివైనా మనకు కావాల్సింది ఏంటి? నెమ్మది కావాలి. నెమ్మది లేకుంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు, నువ్వు నీ జీవితాన్ని కొనసాగించలేవు. ఈ రోజుల్లో నెమ్మది లేక చాలామంది రకరకాలు చనిపోతున్నారు, సంతోషం లేక. నెమ్మది అంటే సంతోషం, ఆనందం, మంచితనం, అవి లేక చాలామంది ఈ రోజులలో చాలా జీవితాలు కోల్పోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది అంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదంట. ఏంటంటే నెమ్మది ఎవరికి ఉందంటే అసలు యాక్చువల్గా నెమ్మదికి అందరికి లేదు. ఎవరికి ఉందంటే నెమ్మది? ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, ఒక రోజు పనిచేసే వాళ్ళు దాదాపు 1 లక్ష రూపాయలు 2 లక్షలు తీసుకుంటారు, 5 లక్షలు తీసుకుంటారు. ఏదైనా జాబ్ చేసే వాళ్ళు ఒక నెల జీతం వాళ్ళకు 50 లక్షలు 60 లక్షలు ఉంటుంది. అంత జీతం సంపాదిస్తారు, అంత హై క్వాలిఫికేషన్ జీవిస్తారు, అంత మంచి భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏముండదు అంటే నెమ్మది ఉండదు. వాళ్ళకు ఏముండదు? నెమ్మది ఉండదు. మరి నెమ్మది ఎవరికి ఉందాయా అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రేమించుకోవాలంట. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంది? మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంది? అందరు డల్గా ఉన్నదేంది? పొద్దున్న ఇస్తారు, పొద్దున్న ఏ టైంలో ఇచ్చినాక అందరూ యాక్టివ్ కావాలి. ఇప్పుడు మనం అందరం యాక్టివ్ కావాలి. ఫస్ట్ వాక్యం కంటే ముందు యాక్టివ్ కావాలి. డల్గా ఉంటే మబ్బు మొక్కలు పెట్టుకుని, ఇంతతోటి ముఖం పెట్టుకుని వాక్యం విని, దేవుని నాయనా నువ్వు వినా అంటే దేవుడు విన్నాడు. ఏం చేస్తాడక? వినడు ముందుగా దేవుని దగ్గరికి మనం ఆరాధన చేయదు. మనం ఆరాధన చేస్తే దేవుని దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాలంట. ఏం కావాలి? ప్రశాంతంగా వెళ్ళాలి, అవునా కదా? ఇప్పుడు మనం నెమ్మది లేకుండా ఇంతతోటి ముఖం పెట్టుకొని ఆయన ఇట్లా ప్రభావ అట్లా ప్రభావ మనం ఆరాధిస్తాం అనుకో, ఇంద్రబాబు నువ్వు హ్యాపీగా ఉండు ఫస్ట్ అంటాడు దేవుడు. ఏమంటాడు? హ్యాపీగా ఉన్నట్టు ఫస్ట్. మనం హ్యాపీగా ఉండాలి ఎప్పుడు కానీ. ఏ విధంగా ఉండాలా? మనం హ్యాపీగా ఉండాలా, ఇతరులను హ్యాపీగా ఉంచాలా, వాళ్ళతో పాటు ఎంతమంది సమయం కలగజేయాలి. కాబట్టి నెమ్మది అంట. ఈరోజు నా ముందు దేవుడు పెట్టిన అంశం ఏంటంటే నెమ్మది గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభావ ఏ వాక్యం ప్రకటించాల ప్రభావ, ఏ వాక్యం తెలియజేయాల ప్రభావ, ఏ వాక్యం నన్ను మాత్ర ప్రభావ అంటే నెమ్మది అని పొద్దు నుంచి తీసుకొస్తూనే ఉన్నాను ఇంకా అదే అంశం. అందుకని నేను ముందుకు ఆ అంశాన్ని పట్టుకొని వచ్చాను నేను. చూడండి, నెమ్మది అని మనకు ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది అంటే ధర్మశాస్త్రం మనం ప్రేమించాలి. ఏం చేయాలక్క? ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యం. ఏంది? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత దీవించబడతావు. ఏం చేస్తావు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించబడడం ద్వారా నీకు దీవెన ఉందంట. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన వారికి దాని ద్వారా నష్టం కూడా ఉందంట. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతలా ప్రేమించినంటే, ఆ ధర్మశాస్త్రం ఎంత ప్రేమించినట్టు ఒక సహోదరుడు బైబిల్లో. ఈ ధర్మశాస్త్రం కంటే ముందున్నాడంట. ధర్మశాస్త్రం లేనప్పుడు దేవుని ప్రేమించినట ఆ సహోదరుడు. చూడండి, ఈ రోజుల్లో మరి యవనస్తులు కానీ యవనస్త్రీలు కానీ రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. పెళ్లి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత రకరకాలుగా మనుషులు జీవిస్తూ ఉంటారు. పాపానికి, శాపానికి, కామతురతకు బానిసలైపోతూ ఉంటారు. కానీ మరి దేవుని యొక్క దాసుడు మరి ఆదికాండము చూడండి అన్న, ఆ మాట చదువుకుందాం మనం. ఆదికాండము ఎక్కువసేపు నేను మీకు ఏం చెప్పాక కొన్ని నిమిషాలు చెప్తాను, మిమ్మల్ని విసిగించను. ఆదికాండము చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదవన్నా. అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నా పొట్టలింపక ఇవ్వలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. చూడు, యోసేపు ఉన్నాడు. ఎవరక్క? ఈ బ్రదర్ ఎవరైనా
యోసేపు ఈయన చూడండి, ఈయన 11వ వ్యక్తి. ఎవరి వ్యక్తినా? 11వ వ్యక్తి. యాకోబుకి 12 మంది సంతానం. ఎంతమంది సంతానం అక్క? 12 మంది సంతానం. 12 మందిలో ఈయన 11వ వాడు. ఎవరు? యోసేపు. ఈ యోసేపు చూడండి, ఈయన అమ్మివేయబడిన వ్యక్తి. దాని తర్వాత బానిసత్వానికి అమ్మివేయబడిన వ్యక్తి. దాని తర్వాత మరి రకరకాలైన జీవితంలో చాలా నష్టం పొందుకోడు. ఎవరి ద్వారా? అన్నదమ్ముల ద్వారా. అన్నదమ్ముల ద్వారా చాలా నష్టం పొందుకొని చాలా రకాల ఇబ్బంది పడి ఐగుప్తు దేశానికి అమ్మివేయబడిన వ్యక్తిన. ఎవరు? ఈ యోసేపు. ఈ యోసేపు పోతిఫర్ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే అతని భార్య అతని మీద కన్ను వేసింది. కన్ను వేసినప్పుడు ఆమె దేవునితో చెప్తున్న మాట, భార్యతో చెప్తున్న మాట, ఆయన భార్య చూడండి 9వ వచనం చదవని ఒక మాట, నీవు అతని భార్య అయినందున చూడండి, పోతిఫర్ భార్యతో చెప్తూ ఉండు, నేను దేవుని నామానికి ఇంత దుష్కార్యం ఏ విధంగా చేస్తున్నాను. ఏమంటాక దేవుని నామానికి ఇంత దుష్కార్యం అంట. పెళ్లి కాకముందు ఒక దాసుని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, పోతిఫర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అతని యొక్క భార్య వచ్చి తప్పు పని చేయమని చెప్తా ఉంటే దేవుని నామానికి ఎంత మహిమకరంగా మాట్లాడుతున్నాడు చూడండి మీరు. ఇంత ఘోరమైన దుష్కార్యం అంట. ఏంటంట? ఘోరమైన దుష్కార్యం అంట. అంటే ఈ సమయంలో యాక్చువల్గా ధర్మశాస్త్రం లేదు. ఏం లేదక్క? ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంటే మోసే తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం? మోసే తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. 10 ఆజ్ఞలు వచ్చినాయి. ఇంతకుముందు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేదు, నిజమైన నిబంధన లేదు, నిజమైన ఆజ్ఞలు లేవు. కానీ చూడండి, యోసేపు భక్తుడు ఏమంటున్నాడంటే, నా యొక్క యజమానుల భార్యను ఏ విధంగా నేను తప్పు చూచుదును, ఇంత ఘోరమైన పాపాన్ని చేసి నేను దేవుని నామానికి ఎంత అవమానం తెచ్చేవాడిగా ఉంటాను అంటే పోతిఫర్ ఒక భార్యతో అంటూ ఉన్నాడు. చూడండి, యోసేపు వదిలిన గల కారణం ఏంటంటే, మనకు ఎప్పుడు కానీ దెబ్బలు తాగుతూ ఉంటాయి. దేవుని నమ్ముకున్నప్పుడు మనకు చాలా రకరకాల పోట్లు తాగుతూ ఉంటాయి. మనకు ఆ గాయపరచబడిన మాటలన్నీ మన యొక్క ఫలితం కొరకే, మన యొక్క లాభం కొరకే. పోతిఫరుకి ఇంత పెద్ద యొక్క అవమానం రావడం ద్వారా, ఇంత యొక్క ఘోరమైన కఠిన శిక్ష రావడం ద్వారా, కఠినమైన బాధ రావడం ద్వారా చివరికి జరిగింది ఏంటంటే ఈయన ఐగుప్తు దేశం మీద రాజుగా ఎంచబడతాడు. ఏమవుతాడు? రాజుగా ఎంచబడమే కాకుండా 7 సంవత్సరాల కరువు నుంచి తప్పిస్తాడంట. ఎవరిని? అన్నదమ్ములని. ఎవరినన్నా? అన్నదమ్ములని 7 సంవత్సరాల కరువు నుంచి తప్పించడమే కాకుండా వాళ్ళకి సమృద్ధైన ఆహారం ఇస్తాడంట. దాని తర్వాత రాజుగా ఎంచబడతాడు. చివరికి రాజు స్థాయిలోకి వెళ్తాడంట యోసేపు. చూడండి, వాక్యం స్పష్టంగా ఉంది, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఈ సహోదరునికి ధర్మశాస్త్రం లేదు ఆ సమయంలో, ఆ కాలంలో. ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం ఉన్నా, ఆజ్ఞలు ఉన్నా, ఇంత వాక్యం ఉన్నా, ఇంత పరిచర్య ఉన్నా, ఇంత సహవాసం ఉన్నా, మనం తప్పుతో వెళ్తూనే ఉంటాం. ఏం చేస్తాం? ఇంకా తప్పుతో వెళ్తూనే ఉంటాం, ఇంకా మనం ఏం చేస్తామంటే సోమవారం నుంచి శనివారం వరకు అన్ని పాపాలు చేస్తాము. ఆదివారం వచ్చి ఒప్పుకుంటాం మన ప్రభు దగ్గర, ఆయన ఘోరమైన పాపిని ప్రభు నన్ను క్షమించాడు. ఎన్ని ఘోరాలు చేస్తాము మనం వారం అంతా? అతి భయంకరమైన ఘోరాలు చేస్తాం మనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధం ఆడదని చెప్తా ఉంది దేవుని వాక్యం. సింపుల్, మనం అబద్ధం ఆడుతాం. నర్సపూలు ఉంటే నత్తులు అని చెప్తాం. ఏమంటాం అక్క? నర్సపూలు అంటే అతనికి వచ్చేసిన అని చెప్తాం. చిన్న అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఎవరు అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఇప్పుడు మన సాధారణ సంబంధమే కదా. ఇప్పుడు మన దేవుని సంబంధమా సాధారణ సంబంధమా? చూడండి, ఈ యోసేపు అనే భక్తుడు నిజంగా ఎంత గొప్ప భక్తిమంతుడు అండి. ఈ యోసేపు నిజంగా చెప్పాలంటే అంత అందగాడు అంట. బైబిల్లో మొట్టమొదటి అందగాడు, అంత రూపసైన వాడు, అంత చక్కని వాడు, అంత సౌందర్యవంతం రాయబడింది ఆయన గురించి. కొన్ని నిమిషాలు చెప్తే ఆయన గురించి, సమయం లేదు కాబట్టి. ఎంత భక్తిపరుడు అంటే అంత భక్తిపరుడు. చూడండి, ఎంత బాధ ఉంది ఆయన దగ్గర. అన్నంలో అందరూ విడిచిపెట్టిరు, అంత ఏకాకి అయిపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు, ఎవరు దిక్కు తోచని స్థితిలో ఉండు. ఇంకా జీవితం అంతా స్పైల్ అయిపోయింది అనుకున్నా. ఇంకా ఏదో ఆ యజమాని దగ్గర దాసుగా పనిచేస్తా ఉన్నాడు. ఇంకా ఎక్కడ దిక్కుచోదని స్థితిలో ఉన్నాడు. ఇంకా ఎవరు? యోసేపు. ఆ స్థితిలో ఉన్నప్పుడు అతనికి పెద్ద పరీక్ష వచ్చి ముందు పడింది. చూడండి, పాపం నుంచి పారిపోయిన వ్యక్తి ఎవరంటే బైబిల్లో మొట్టమొదటిగా యోసేపు. ఎవరంటన్నా? యోసేపు. మనం పాపం నుంచి పారిపోం. మనం పాపానికి బానిసలుగా ఉంటున్నారు ఈ రోజులలో. దేనికి బానిసలుగా ఉంటారంట? పాపానికి బానిసలుగా ఉంటారు. ఏ విధంగా బానిసలుగా ఉంటారు? చాలా సీక్రెట్గా బానిసలుగా ఉంటారు. 3వ కంటికి తెలియకుండా బానిసలుగా ఉంటారు. ఏ విధంగా ఉంటారన్నా? 3వ కంటికి తెలియకుండా బానిసలుగా ఉంటారు. పాపం అంటే
పాపం అంటే ఏమిటి? ఒక దొంగతనం చేస్తేనే పాపమా? లేదా మోసం చేస్తేనే పాపమా? ఒక స్త్రీని తప్పుడు చూపిస్తేనే పాపమా? నీకు సహాయం, నీకు మేలు చేయడం నీ చేత అయినప్పుడు దాన్ని పొందదగిన వారు చేయకుండా కూడా పాపమేనంట. ఏంటంట? నీలో మంచి ఉన్నప్పుడు నువ్వు ఆ మంచిని ఇతరులు ప్రకటించకుండా ఉండడం కూడా పాపమే. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నీవు మేలు చేయడం చేత అయినప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకమని ఉంది. నువ్వు దేవుని నమ్ముకున్నావు, కనీసం ఒక్కరికైనా మనం సువార్త చెప్తామా? చెప్పమ్మా. ఒక్కరికైనా మనం ప్రార్థన చేస్తామా? ఒకరి కోసమైనా మనం కనీసం ఒక గంట సేపు కూర్చొని ప్రార్థన చేస్తామా? కనీసం ఒక 10 నిమిషాలైనా, కనీసం ఒక 5 నిమిషాలైనా దేని కొరకు మొరపెడతామా? మనం మొరపెడతాం. ఎందుకు బ్రదర్, మా పిల్లలు మా కష్టాలు మాకు లేవా? నువ్వు చెప్తావు తమ్ముడు, నీకు ఒక పని పాటనా తమ్ముడు అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ యోసేపు అనే భక్తుడు మాత్రం ఎంత దేవుని దగ్గర మొరపెట్టినంటే అంతలా దేవుని దగ్గర మొరపెట్టిండు. ఆయన అక్కడి నుంచి విడిపింపబడిన తర్వాత, ఆ యొక్క పోతిఫర భార్య నుంచి విడిపింపబడిన తర్వాత మరి జైలు వేయబడ్డాడు. దాని తర్వాత ఎంతగానో దీవించబడ్డాడు. దాని తర్వాత నెమ్మది కలిగి ఉన్నాంట. ఇక్కడ అంశం ఏంటంటే నెమ్మది కలిగి ఉన్నాంట. ఆయన అంతమంది అన్నదమ్ములు పక్కకు పెట్టినా, తల్లిదండ్రులు పక్కకు పెట్టినా, అందరు పక్కకు పెట్టినా, రాజ్యం కూడా పక్కకు పెట్టినా, కానీ ఆయన మాత్రం దేవుని దగ్గర నెమ్మదిగా ఉన్నంట. ఏ విధంగా ఉన్నట్ట? నెమ్మదిగా ఉన్నట్ట. మనం ఉదయం లేవగానే నెమ్మదిగా ఉన్నాం. మనం ఇవాళ ఉదయం మార్నింగ్ ఎవరెవరు వాకింగ్ చదివిందాక చెప్పండి. ఎవరు బైబిల్ స్టడీ చేసేది? చూడండి, కొంతమంది. ఎవరెవరు ప్లాన్ చేసినా ఇవాళ ఉదయం లేవగానే చూడండి, మనం పడిపోతాం. చూడండి, చాలా తక్కువ మందికి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఇవాళ ఉదయం లేవగానే ఎంతమంది ఫోన్ చూసినా? అందరిని లేపుతాం. అందరు మనం ఫోన్ చూసేవారండి. ఉదయం లేవగానే మొట్టమొదటి మనం ఏం చేస్తామంట? ఫోన్ చూస్తాం. ఫస్ట్ ఫోన్కి ఎన్ని మెసేజ్ వచ్చినాయి, ఎంతమంది ఫోన్ చేసారు, ఎంతమంది మరి మిస్ కాల్స్ ఇచ్చారు, ఎవరెవరు ఏమేమి చేసినారు మొత్తం తెలుసుకుంటాం. మనం మొట్టమొదటి ఉదయం లేవగానే ఫోన్ చూస్తాం, కానీ బైబిల్ మాత్రం చూడము. ఉదయం లేవగానే మొట్టమొదటి మనం మోకరించాం. మన సహవాసం ఏంటంటే మొట్టమొదటి ఉదయం లేవగానే దేవుని నామానికి మహిమకరంగా ఆయనకు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలా. ఏం చెప్పాలా? థ్యాంక్స్ గివింగ్ చెప్పిన తర్వాతనే నువ్వు బయటకు రావాలి. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చామని చెప్పాను అదే మాట. ఎందుకంటే ఉదయం లేవగానే దేవుని దర్శనం మనం చేసుకోవాలంట. ఎవరు దర్శనం చేసుకోవాలా? దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలా. దేవుని ముఖ దర్శనం చేసుకున్న తర్వాత, వాక్యం తగిన తర్వాత అప్పుడు నువ్వు బయటకు రావాలా. ఒకవేళ ఎన్నోసార్లు మీకు చెప్పాను, మరోసారి చెప్తా ఉన్నాను, నువ్వు ఉదయం లేవగానే దేవుని యొక్క ముఖ దర్శనం చూసుకోకుండా ఒకవేళ గడవ బయటకు వచ్చి బాత్రూమ్ వెళ్ళి బాత్రూమ్ కాలు జారి పడి చనిపోతే, చూడండి ఇంకో మాట చెప్తాను. గుజరాత్ రాష్ట్రం మొన్న రీసెంట్ జరిగిన సంగతి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ప్రాంతం మన తెలంగాణ లేక అది కూడా ఒక రాష్ట్రమే. అభివృద్ధి చెందిన రాష్ట్రం అది, డెవలప్మెంట్ రాష్ట్రం అది. అహ్మదాబాద్ అంటే హైదరాబాద్ కంటే ఎక్కువ డెవలప్ చెందిన రాష్ట్రం అది. విమానంలో 240 మంది వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారక్క? 240 మంది వెళ్తున్నారు. ఎక్కడికి? లండన్ కానీ, ప్యారిస్ కానీ, ఉన్నతమైన వారు మంచి విమానం వెళ్తా ఉన్నారు. ల్యాండింగ్ అవుతా ఉంది విమానం. ఎక్కడ? అహ్మదాబాద్ ప్రాంతంలో వెళ్తా ఉంటే ఆ హాస్టల్ బిల్డింగ్ మీద పడిపోయింది. ఏం పడిపోయింది? హాస్టల్ బిల్డింగ్ మీద పడిపోయింది. హాస్టల్ అందరూ యవనస్తులే. దాదాపు చాలా మంది యవనస్తున్నారు. 25 మంది చనిపోయారు. వాళ్ళు 25 మంది, వీళ్ళు 240 మంది, మొత్తం కలిసి 260 మంది. లెక్క రాలే, ఇంకా పూర్తి లెక్క రాలే, ఇంకా పూర్తి లెక్క రాలే. ఇంకా దాదాపు ఎంతమంది చనిపోయారు? ఇంకా కనీసము ఆనవాళ్ళు కూడా లేవంట. చూడడానికి ఏం లేవక్క? ఏం లేవా? ఆనవాళ్ళు లేవంట. కనీసం ఆనవాళ్ళు లేవు సమాధి చేయడానికి. మనిషి యొక్క ఆనవాళ్ళు లేవు. కనీసం DNA టెస్ట్ చేసి మనిషిని సమాధి చేయాలంట. చిన్న పిల్లలు చనిపోయారు. ఎంత ఘోరమైన కార్యం చూడండి. ఈరోజు మనుషుడు ఎందుకు చనిపోతూ ఉన్నాడు? దేవుని నామానికి ఘోరంగా జీవిస్తూ ఉన్నాడు. అతని యొక్క పాపము ఆకాశానికి అంటుతూ ఉందంట. దేవుని యొక్క పాపము ఆకాశానికి అంటుకొని అతని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతూ ఉందంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు నేను ఈరోజు ఆయుష్కాలంగా దేవుడు ఎందుకు పొడిగించిందంటే ఏదో డబ్బు సంపాదించనీకో, ఏదో మరి హ్యాపీగా ఉండనీకో, లేదా మరి ఏదో మనం చేయనీకి కాదు. దేవుడు నీకు నాకు ఎందుకు ఆయుష్కాలం పొడిగించినంటే నిన్ను నీవు సరిదిద్దుకొని ముందు కొనసాగించబడాలంటని. కానీ నీవు నేనేమో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, ఆత్మీయ ఆనందం లేక లోకమంతా సంపాదించుకొని దేవుని నష్టపోయే వారిగా మనం అంటూ ఉన్నాం.
దేవుని కొరకు మనం కనీసం కొన్ని నిమిషాలు మన సమయం కేటాయించాం. ఈ రోజున ఈ సమయం వరకు ఎన్ని వేల మంది చనిపోయారో, కానీ దేవుడు మాత్రం మనం సజీవ లెక్కలు ఉంచినట్టే. అది ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ప్రేమ స్వరూపి. అందుకని ఇంతకుముందు పాట పాడినాం, గాయములను గాయములను గాయములను. ఆ గాయములు ప్రభు తలగిపడితేనే ఆ ప్రభుకు భయంకరమైన గాయాలు ఆ యొక్క ముఖం పైన, ఒక నెత్తి పైన, ఆ యొక్క వీపు పైన, ఆ యొక్క కాళ్ళ పైన, ప్రభు యొక్క బాడీలో నువ్వు ఎక్కడ చూసినా కానీ మొత్తం గాయములని అంటారు. ప్రభు యొక్క గాయం చూసినట్లయితే అది వివరించినట్లయితే ఎంత ఘోరం అంటే అంత ఘోరం అంట ప్రభు యొక్క గాయములు. ఆ గాయములు ప్రభు ఎందుకు పడ్డాడంటే నీ కొరకు పడిన ప్రభు. ఆ గాయములు పడి 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 చివరికి ఆయన ఏం చేసినట్టే ఒక్క చుక్క రక్తము లేదంట ప్రభు యొక్క బాడీలో. నీలో నాలో ఒక్క చుక్క రక్తం కాదు, కనీసం ఒక 2 లీటర్ల రక్తం తక్కువైతే షుగర్, బీపీ అన్ని అటాక్ అయిపోతాయి. A to Z అటాక్ అయిపోతాయి, పక్షవాతంతో సహా అటాక్ అయిపోతాయి. కానీ ప్రభు యొక్క బాడీలో చుక్క రక్తం లేకుండా చనిపోయినా అంటే ఎంత ఘోరంగా ప్రభు ఆ బాధను భరించిందో. నీవు మాత్రం కనీసం ఇంత కూడా బాధను భరించు, కనీసం ఒక చీమంత బాధను భరించు. అంత సుఖస్తులం మనం, అంత సుఖానికి పోయినాం మనం. కానీ ప్రభు కొరకు కొన్ని నిమిషాలైనా, కొన్ని సెకండ్లైనా ప్రభు మనం అంత తృప్తిపరచలేము. మనం ప్రభువుని ఎవరు తృప్తిపరచగలరు? అందరూ వెళ్ళిపోతారు, 3 గంటలు 4 గంటలు వెళ్ళిపోతారు. ఈ మందిరం అంతా ఖాళీగా ఉంటుంది. ప్రభు చూస్తూ ఉన్నాడు, ఎవరైనా వస్తారా మందిరానికి, ఎవరైనా వచ్చినా ఆరాధిస్తారా. ఆదివారం నుంచి ప్రభు చూస్తాడు. ఆదివారం 3 గంటల నుంచి మళ్ళీ వచ్చి ఆదివారం 10 గంటల వరకు ఎదురు చూస్తూ ఉంటాడు ప్రభు. వస్తారేమో కొంతమంది సంఘ ప్రార్థనకి, కొంతమంది బైబిల్ స్టడీకి, కొంతమంది, అందరు రారు కదా. కాబట్టి దేవుని వాక్యం ఏమో సెలవిస్తుంది అంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంట. ఏం చేయాలా? ప్రేమించాలా. ప్రేమించడం అంటే కుటుంబం వాళ్ళని కూడా ప్రేమించాలి, తప్పు సంగతి కాదు. కుటుంబాన్ని ప్రేమించాలా, పిల్లల్ని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలా. అవన్నిటికంటే ముందు దేన్ని ప్రేమించాలంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంట. ఆ ధర్మశాస్త్రం ఏమైందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం ద్వారా నీకు నెమ్మది ఉంది, నీకు సంతోషం ఉంది, నీకు సమాధానం ఉంది, నీకు ఆత్మీయ ఆనందం ఉంది. నువ్వు దేవుణ్ణి ఎడతెగగా ఆరాధిస్తావంట. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆరాధన. మొట్టమొదటి దేవుడు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాడు అంటే ఆరాధనకి ఇస్తా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా నువ్వు 30 సంవత్సరాల క్రైస్తవ జీవితం, 40 సంవత్సరాల క్రైస్తవ జీవితం వ్యర్థమే. ఒక 50 సంవత్సరాల క్రైస్తవ జీవితం 5 నిమిషాలు చెడిపోవడం గల కారణం ఉంది. చిన్న యూట్యూబ్ ఆన్ చేస్తే, చిన్న క్లిక్ చేస్తే వ్యర్థమైనవన్నీ వచ్చేస్తాయి. కథం అయిపోయింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ క్లిక్ చేయి అని చెప్తా ఉంటుంది ఫోన్. ఇంకా నువ్వు దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్ తీసేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ నువ్వు ఆన్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. 30 సంవత్సరాల క్రైస్తవుడు 3 నిమిషాలు పడిపోతాడు. 2 నిమిషాలక్క 30 సంవత్సరాల క్రైస్తవుడు 3 నిమిషాలు పడిపోయిన గల కారణం ఉంది. ఈ సమయంలో, ఈ జనరేషన్లో అంత ఆధునికత పడిపోవడానికి, లేవడానికి కాదు. దేని కొరకు? పడిపోనికి అంత ఉంది, లేవడానికి అంతకంటే ఎక్కువ ఉంది. కానీ మనం వినం. దాన్ని మనం పక్కన పెడతాం. కొంచెం పక్కన పెట్టి పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు చివరి వరకు వచ్చినప్పుడు ఇంకా దాన్ని వెతుకమాట దేవుని వాక్యాన్ని. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తావో అంతలా దేవుని దీవిస్తాడు. దీవించడం అనే కాదు, నీకు చాలా జ్ఞానం కూడా వస్తుందంట దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా. అందుకని దావీదు రాజు ఎంతలా దేవుని ప్రేమించడు అంటే అంతలా దేవుని ప్రేమించడు. అందుకని అంత గొప్ప మహారాజుగా ఎంచబడ్డాడు, జయ జీవితం కానీ రాజుగా ఎంచబడ్డాడు ఆయన. అందుకని దావీదు సింహాసనం దేవుడు ఆశ్రయుడై ఉన్నాడంట. చూడండి, అందుకని దావీదు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువాలు ఏమంటాడంటే, నా హృదయానికి సంబంధించిన వ్యక్తి అంటాడు. ఎవరి పల్ల చెప్పలే బైబిల్లో మాట, నా హార్ట్ఫుల్ మ్యాన్ అంటాడు. నా హృదయానికి సంబంధించిన వ్యక్తి దావీదు అంటాడు. మన పల్ల చెప్పగలడు ఆ మాట దేవుడు. ఒకవేళ మనల్ని పరీక్షించినట్లయితే, ఒకవేళ మనం చూసినట్లయితే దేవుడు ఆ మాట మన పల్ల చెప్పగలడా? ఒకవేళ మన సాక్ష్యం ఆ విధంగా ఉందా, మన జీవితం ఆ విధంగా ఉందా, మన స్థితి కానీ మన గది కానీ ఏ విధంగా ఉంది, దేవుని నామానికి అనుకూలంగా ఉందా? అసలు ఆరాధన చేస్తూనే ఉన్నాం, సంవత్సరం నుంచి మనం ఆరాధన చేస్తున్నాం. మన దేవుడు మన ఆరాధన విన్నాడు అసలు? చూడండి, మన దేవుడు మన ఆరాధన వినాలంటే, మన ఆరాధన దేవుని సన్నిధిలో చేరాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది అంటే నెమ్మది కలిగి ఉండాలి. దానికంటే ముందు చేయాల్సింది అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలా. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంత ప్రేమిస్తావో అంతలా నువ్వు దీవించబడుతుంది. అంతలా నీకు జ్ఞానం, అంతలా నీకు వివేకం, అంతలా నీకు మరి సంతోషం, సమాధానం ఉంటుంది అంట. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమించకుండా నువ్వు ఏ పని చేసినా, చూడండి దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు కానీ రేపు కానీ ఒక రోజు కానీ నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా దాన్ని పని చేయి, నీకు అంత సంతోషం ఉండదు. నా జీవితం తన సంగతి చెప్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదివి నువ్వు దాన్ని పని చేయి, నీకు కొన్ని క్షణాలు అయిపోతాయి.
దేవుని వాక్యం చదవకుండా, ప్రాణం చేయకుండా, దేవుని నామం నమ్మకంగా లేకుండా ఏదైనా పని పట్టుకోను, ఆ రోజు అంత అసలు సంతోషం ఉండదు, అసలు నెమ్మది ఉండదు, ఏదో కోల్పోయినట్టుగా ఉంటాం. అదే నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని, ఆయన మోకరించి, ఆయనకు నమస్కరిస్తే ఆ రోజు ఆ పని చేయి నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది అంటే అంత సక్సెస్ఫుల్ అవుతుంది. నా జీవితంలో నేను నేర్చుకునేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ద్వారా నేను సమస్తాన్ని సంపాదించుకున్నాను. దేవుని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే నా జీవితంలో దేవుని యొక్క వాక్యానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. మా కుటుంబానికి కాదు, నా భార్యకి కాదు, పిల్లకి కాదు, ఇక దేనికి కాదు, మొట్టమొదటి వాక్యానికి, మొట్టమొదటి దేవునికి, మొట్టమొదటి వాక్యానికి, మొట్టమొదటి సంఘానికి ఇది ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం ఫస్ట్. ఇది నువ్వు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే దేవుడు నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. నీకు ప్రిఫరెన్స్ కావాలంటే, నీకు ప్రాణత కావాలంటే, మందిరంలో నువ్వు ఘనంగా ఎంచవాలంటే నువ్వు దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, దేవుని సంఘానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. ఇది నేను నేర్చుకున్నది. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమించాలంట. ఏం చేయాలంట? లెక్కలేంత ప్రేమించాలి. ప్రభు నేను ఎంత ప్రేమించినంటే ఆకాశం భూమికి ఎంత ఎత్తుందో అంత ప్రేమించాను ప్రభు నేను. నువ్వు కనీసం ప్రభుని ప్రేమించకపోతే నీ క్రైస్తవ జీవితం ఏ పాడిది? నువ్వు ఇంతలా మరి దీవించబడి, ఇంతలో నువ్వు ఆశించబడి, ఇంత నువ్వు రక్షణ తెలుసుకొని, ఇంత మారుమనసు పొందుకొని, ఇంతలా బాప్తిసం పొందుకొని, ఇంతలా నువ్వు ఆరాధన చేసి ఇన్ని సంవత్సరాల అనుభవము నువ్వు దేవుని ప్రేమించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించకపోతే ఏం ప్రయోజనం? కనీసం బైబిల్ ఒక మాటని కంఠస్థం ఉందా? చెప్పండి నాకు, ఎవరికి కంఠస్థం ఉందా? ఒక మాట చెప్పండి, ఒక్క మాట చెప్పండి నాకు. ఇంత పెద్ద బైబిల్ ఉంది, ఒక్క మాట కంఠస్థ వాక్యం చెప్పండి. ఒక్క మాట, ఒక్క వచనం అక్క, ఒక్క వచనం అన్న, ఒక్క వచనం. ఒక్క మాట అయిపోయింది అన్న, సంతోషం అనిపించి. ఇంతమంది ఉన్నాం మనం. ఆ విధంగా నేను మనం కనీసం అంతలా కనీసం దేవుని ప్రేమించాలి కదా. ధర్మం కదా అది, ధర్మమా కాదు అది. దేవుడు నిజంగా చెప్పాలంటే ఎన్నిసార్లు చనిపోయేవాడు, యాక్చువల్ చెప్పాలంటే చాలాసార్లు చనిపోయేవాడు. కానీ దేవుడు నన్ను ఎన్నిసార్లు తప్పించినట్టే అన్నిసార్లు తప్పించాడు. లెక్కలేనన్ని సార్లు ప్రభు నన్ను తప్పించాడు. దానికి రుజువు ప్రభువే, దానికి రుజువు నేనే. ఎన్నిసార్లు చనిపోయేవాడు, అసలు ఎన్ని రకరకాలు చనిపోయేవాడు. ఎంత భయంకరమైన మరణమో అంత భయంకరమైన మరణం నుంచి ప్రభు తప్పించి ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు చేసినాను. ఇప్పుడు నాకు నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ ఉందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించే నిరీక్షణ నాకు ఉంది. ఒకవేళ ఇదే నా చివరి దినం అయితే నేను ప్రభు దగ్గర వెళ్తా. ఆ నిరీక్షణ నీకుందా? ఒకవేళ ఇప్పుడు ఈ క్షణాన దేవుడు వస్తాడు, ఒకవేళ ఎలక్షన్ దేవుడు ఒకవేళ వస్తాడు, ఆరాధన చేయకముందే దేవుడు వస్తాడు, ఒకవేళ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు వస్తాడు, వెళ్తావు ప్రభు దగ్గరికి? ఆ నిరీక్షణ నీకుందా? ఒకవేళ లేకపోతే ఇప్పటికైనా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు. ఎవరు ప్రేమించాలంట? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలా. ఒకే ఒక మాట మీకు చెప్పాను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం ద్వారా నెమ్మది ఉంటుందంట. ఆ నెమ్మది ఎవరికి ఉందంటే యోసేపుకు ఉంది. యోసేపుకి ఏ విధంగా ఉంటుంది? ఘోరమైన దుష్కారం నుంచి తప్పింపబడడం ద్వారా ఆ నెమ్మది అనేది కలిగిందంట. ఆ నెమ్మది ద్వారా ఆయనకి ఏం కలిగిందంటే రాజుగా ఎంచబడ్డాడంట. రాజుగా ఎంచబడమే కాకుండా 7 సంవత్సరాల కరువు నుంచి ఆనందంలో తప్పించి వాళ్ళ సమృద్ధైన ఆహారం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఒక్కటే మాట చెప్పినాను నీకు, ఎక్కువ చెప్పలేదు. ఎక్కువ వాక్యాన్ని చెప్పినా మీరు మర్చిపోతారు. ఈ జనరేషన్ ఎటువంటి జనరేషన్ అంటే ఎక్కువ వాక్యం చెప్తే మొత్తం ఎగిరిపోతుంది, మొత్తం పోతా అంతే. కొన్ని నిమిషాలే చెప్పినా కానీ పొక్తా ఉండాలి. అది పర్ఫెక్ట్గా ఉండాలా, మీకు అవి ఇమిడిపోయి ఉండాలా. ఈ వారం అంతా మీకు జ్ఞాపకం ఉండాలి. ఈ వాక్యం చూడగానే, ఈ యొక్క ఆదివారం ఆరాధన చూడగానే ఈ వాక్యం అంతా మీరు ఇమిడి ఉండాలా, బాడీ మొత్తం ఇమిడి ఉండాలా. అప్పుడు ప్రతిరోజు దేవుని ఆరాధిస్తూనే ఉంటావు. ఇంకా ప్రతిరోజు నువ్వు దేవుని గణపరుస్తూనే ఉంటావు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది సామ్యవాల రాసిన గ్రంథంలో, నన్ను గణపరచు వారిని నేను గణపరచదను. నువ్వు దేవుని గణపరచకుండా నీకు గణం రావాలంటే ఏ విధంగా వస్తుంది? దేవుని గణపరచాలా. సామ్యూయేలు భక్తుడు దేవుని అంతలా గణపరచండు. ఎంతలా గణపరచండు అంటే లెక్కలంతా గణపరచండు ప్రభువుని. ఉదయం లేవగానే ప్రభుతో మాట్లాడుతుండంట. 4-5 సంవత్సరాల వయసులోనే, అంతకంటే ఆ వయసులో ఉన్నప్పుడే ప్రభుతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. ఆ సహవాసం ద్వారా, దర్శనం ద్వారా. నేను మాట్లాడకపోతే ఎంత సిగ్గుచేటు. ఇంత వయసుని మనకి 30 సంవత్సరాల వయసు నేనున్నా, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు మీరున్నారు. దేవునితో నువ్వు మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు. అది రూల్. అది క్రైస్తవ జీవితంలో రూల్. అది మన హెబ్రోన్ రూల్ కూడా. అది దేవునితో నువ్వు మొట్టమొదటిగా మాట్లాడిన తర్వాతనే నువ్వు పని చేయాలా, నువ్వు ఏదన్నా చేయాలా. నువ్వు దేవునితో మాట్లాడకుండా, నువ్వు దేవునితో కనెక్షన్ లేకుండా, దేవునితో సహవాసం లేకుండా ఉంటే పాపంలో పడిపోతావంట. ఎక్కడ పడిపోతావు? కొద్ది కొద్దిగా మొత్తం మునిగిపోతావు. మునిగిపోయినాక తెలుస్తుంది, అబ్బా పడిపోయినా, మొత్తం పడిపోతారు నాయన. ఇప్పుడు ఎవరు కాపాడేవారు? అప్పుడు గుర్తుకొస్తుంది.
సంసోన్కి ఎప్పుడు గుర్తుకొచ్చినట్టు దేవుడు మొత్తం పడిపోయినట్టు, ఇంకా కళ్ళు మొత్తం పోయినాయి, ఇంకా పీకేసారు, ఇంకా ఆ దేవత దగ్గర తీసుకుపోయారు, ఇంకా దేవత దగ్గర తీసుకుపోగానే అంటా ఉన్నట్ట పడిపోతుగా బలమంతా ఊడిపోయాయి. సంసోన్ బలం ఎటువంటి బలం అంట, చీల్చి పాల్చినట్టు ఇట్లా చెండాయిన అంట. ఆయన అంత బలవీరుడు ఎవరి ధర పడిపోయాడు? స్త్రీ ధర పడిపోయాడు. ఎవరి ధర పడిపోయాడు? సంసోను పడిపోయి గల కారణం ఎవరంటే స్త్రీ. యోసేపు లేవని గల కారణం ఎవరంటే స్త్రీ. ఇప్పుడు ఇద్దరు స్త్రీ దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? స్త్రీ దగ్గరికి వచ్చారు. స్త్రీ ధర పడిపోయాడు. ఎవరు? సంసోను. స్త్రీ ధర లేచిండు. ఎవరు? యోసేపు. మనం లేచావా పడిపోయినావా? నువ్వు ఎవరి ధర పడిపోతున్నావు? అసలు స్త్రీ పురుషుల సమస్య కాదు, నువ్వు పడిపోతుంది ఎక్కడ? నీకు ఎక్కడ నెమ్మది లేదు అసలు. ఈ వాళ్ళమంతా ఎక్కడ నెమ్మది కోల్పోయినావు. దేవుడు నీకు సమస్య దయాకిరీటం నీకు ఇచ్చిండు. ఆ కిరీటం నువ్వు ఏ విధంగా వాడుకుంటా ఉన్నావు? ఆ వాగ్దానం ఏ విధంగా వాడుకుంటా ఉన్నావు? ఆ వాగ్దానం పనిచేస్తా ఉందా? ఆ వాగ్దానం కోసం నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? అసలు ఆ ఆత్మీయ సంతోషాన్ని పొందుకుంటా ఉన్నావా? ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటా ఉంటావు? దాదాపు 6 నెలలకు వచ్చాము. ఇంకా 7 నెలలు అయిపోయినాయి. ఇంకా 6 నెలలే ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు ఏమని మొదలు పెడతా ఉన్నావు? ఎంతమంది సువార్త చెప్పావు? ఎంతమందికి వాక్యం చెప్పావు? ఎంతమంది కొరకు ప్రార్థన చేసావు? ఎంతమంది కొరకు కన్నీరు విడిచావు? ఎంతలా సంఘ ప్రార్థనకు వచ్చావు? ఎంతలా నువ్వు బైబిల్ స్టడీ చేసావు? ఎంత దేవునితో సహవాసం కలిగి ఉన్నావు? ఎంత దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నావు? అసలు కనెక్షన్ ఉందా లేదా దేవునితో నీకు? అసలు నువ్వు జీరోనా? అసలు నువ్వు 100% అసలు నువ్వు అసలు ఏ పర్సెంట్? అసలు దేని వాక్యం ఏమి తెలుస్తుందంటే, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి నెమ్మది కలదు, దాన్ని ఆశ్రయించు వారు ఎల్లప్పుడూ శాస్త్రాన్ని పొందుకుంటారు. ఎన్ని రాష్ట్ర గ్రంథంలో ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏమీ కొదవ ఉండదంట. ఎంతలా కూడా కొదవ ఉండదంట. దేవుని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా. ఆనాడు భక్త సంఖ్యలు కూడా కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్క సంఘాన్ని కాదు, గమనించండి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆస్తిని విడిచిపెట్టి, డబ్బుని విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి ఎవరిని ప్రేమించినట్ట? దేవుని ప్రేమించినట్ట. యాక్చువల్గా భక్త సింగ్ అంకుల్ కెనడా దేశం వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలా? కెనడా దేశం వెళ్ళాలంటే పాపం ఆయన మరి దేవుడు మాట్లాడినట్ట, నాయన నువ్వు కెనడా దేశం వెళ్ళరా బాబు, అక్కడ వాక్యం చెప్పాలని చెప్పినట్టు. ఇండియా నుంచి కెనడా దేశం వెళ్ళాలి. దాదాపు చాలా దూరం మరి మీది మోడ్ ద్వారా వెళ్ళాలి, ఏరోప్లేన్ ద్వారా వెళ్ళాలి. అప్పుడు టికెట్లు అయిపోయినాయంట. కౌంటర్కి వెళ్ళిండు, విమానాశ్రయం కౌంటర్లోకి వెళ్ళిండు. మన సార్ నేను మరి టికెట్ కావాలని చెప్పి టికెట్ అయిపోయిందని చెప్పిండట. ఎవరు? కౌంటర్ ఇచ్చారు. టికెట్లో కౌంటర్ ఇచ్చే బ్రదర్ అని చెప్పిండు. టికెట్లు అయిపోయాయని చెప్పిండంట. మరి ఇప్పుడు ఏం చేయాలా? నిరాశలో ఉండవు. మరి ఇప్పుడు నేను వెళ్ళాలా సార్ అక్కడికి, దేవుడు నాతో చెప్పిండు, మరి అక్కడ దేవుడు వాక్యం చెప్పని చెప్పిండు అంటే మీకు కౌంటర్తో చెప్తున్నాడు. మీకు దేవుడు ఎవరైనా అడిగినట్ట, యేసు అని చెప్పినట్టు. మీ ఆఫీస్ ఎక్కడ ఉందంటే హెవెన్ ఉందని చెప్పినట్టు. ఎక్కడ? హెవెన్. హెవెన్ అంటే ఏంది? పరలోకం ఉందని చెప్పినట్ట. ఏందే బాబు నువ్వు చాలా వింతగా ఉన్నావు అని చెప్పిండంట. చివరికి వస్తే ఆయన మాటలు విన్న తర్వాత ఆ కౌంటర్ ఏం చేసినా టికెట్ ఇచ్చేసింది. ఏం చేసింది? ఇంకా విమానం మొత్తం ఫుల్ అయిపోయింది. యాక్చువల్గా విమానం ఫుల్ అయిపోయింది. ఒక సీట్ ఖాళీ ఉందంట. అప్పటికి ఆ ఒక్క సీట్ ఖాళీ ఉంటే ఆయన ప్రార్థన ద్వారా, ఆయన యొక్క సహవాసం ద్వారా, ఆయనతో మాట్లాడడం ద్వారా ఆ టికెట్ కౌంటర్ ఇచ్చే వ్యక్తి ఏమన్నట్ట, తీసుకోలే బాబు వెళ్తే వెళ్ళని చెప్పిన. కెనడా దేశం వెళ్ళిండు, దేవుని వాక్యం ప్రకటించిన, వేలాది మందికి రక్షణ కలిగింది. చూడండి ఎంతలా దేవుని మీద నెమ్మది కలిగి ఉండవు, ఎంతలా దేవుని మీద ఆశ కలిగి ఉండవు, ఎంతలా దేవుని ప్రేమించిండు. కెనడా దేశం అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ ప్రాంతం కాదక్క. ఇక్కడ నుంచి హైదరాబాద్కు 1000 రెట్ల అంత దూరం ఉంటుంది. అంత దూరం వెళ్ళాలా కెనడా దేశం అంటే. ఇక్కడ కాదు, అక్కడ కాదు, అమెరికా దాటి పోవాలా. ఆ మూలకు ఉంటుంది, మనం ఈ మూలకు ఉన్నాం. కనీసం 3 రోజులు పడుతుంది, కనీసం 2 రోజులు పడుతుంది ఇప్పుడు వెళ్ళాలంటే. చూడండి భక్తి సింహంలో ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత ప్రభుపైన ఆధారపడి ఉండో చూడండి. భక్తి సింహాంకులు అంటే అసలు నిజంగా ఎంత గొప్పగా అంటే, నిజంగా ఎంత ప్రభుపైన ఆశపడి అంటే, ఎంత ధర్మశాస్త్రం ప్రేమించిన అంటే, ఆ సంవత్సరం పెరిగి మనం దేవుని ధర్మశాస్త్రం ప్రేమించకపోతే ఎంత సిగ్గుచేడు మనకి. కాబట్టి ఇప్పటివరకు మనం దేవుని ధర్మశాస్త్రం ప్రేమించలేదు. దీన్ని బట్టి చూసినట్లయితే, ఇప్పుడు పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఇప్పటివరకు మనం దేవుని ధర్మశాస్త్రం ప్రేమించలేము. కానీ ఇక్కడ నుంచి ఏం చేయాలంటే దేవుని ధర్మశాస్త్రం ప్రేమించి దాని మనం నెమ్మది కలిగి ఉండి దేవుని ఆరాధించాలి. ఎవరిలాగా ఆరాధించాలా? యోసేపు లాగా ఆరాధించాలా. యోసేపు అయితే పాపాన్ని విడిచిపెట్టి దేవుని నామానికి మహిమకరంగా జీవించి దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉన్నాడు. ఆయన ఆరాధన ద్వారా మన దేవుడి మహిమ పొందుకున్నాడు. ఇప్పుడు పెనుసావాలు యవనస్తులకి, యవన స్త్రీలకి ఒక ధర్మశాస్త్రం లేనప్పుడే, ఒక నిబంధన లేనప్పుడే, ఒక ఆజ్ఞ లేనప్పుడే పాపం చేయకుండా పారిపోతే, ఇప్పుడు జనరేషన్ ఏముందంటే పాపానికి పరిగెడుతూ ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, వాక్యం ఉంది, సేవ ఉంది, ఎంతో బలమైన వాక్యం ఉంది, అయినప్పటికీ పాపానికి బానిసలు మారుతూ ఉన్నారు. రకరకమైన పాపానికి
రకరకాలమైన పాపానికి ఫోన్ ద్వారా పాపం చేయొచ్చు, చూడడం ద్వారా పాపం చేయొచ్చు, మాట్లాడడం ద్వారా పాపం చేయొచ్చు, సీక్రెట్ పాపం చేయొచ్చు, ఎన్ని రకాల పాపం చేయొచ్చు, ఘోరమైన పాపం చేయొచ్చు, ఎవరికి కనబడకుండా మూడో వ్యక్తిలో కూడా పాపం చేయొచ్చు. అటువంటి స్వేచ్ఛ సాధన తెచ్చిపెట్టాడు. అసలు స్వేచ్ఛను నీకు సాధన తెచ్చిపెట్టాడు. అంత స్వేచ్ఛ తెచ్చిపెట్టింది నీకు సాధన. మరి దేవుడు ఏం స్వేచ్ఛ తెచ్చిపెట్టిన అంటే దేవుని వాక్యం ద్వారా జీవించి ఆయన యొక్క వాక్యం ద్వారా మరి నువ్వు ఈ లోకంలో మన యొక్క మనుడు కొనసాగించి ఆయన నువ్వు ఆనందంగా ఉండాలంటే దేవుడు నీకు స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛ నువ్వు దుర్వినియోగం చేసుకొని నీకు నీవు నష్టం చేసుకొని దేవుని నామానికి దూరంగా ఉంటావు. ఒకవేళ ఈ వాక్యం నీ కొరకి దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం నువ్వు తునీకరించవద్దు, వాక్యాన్ని నువ్వు వెనుక మంచి వేయకూడదు, వాక్యం వినకుండా నీ మనసు ఎక్కడో పెట్టకూడదు. నీ మనసు ఎక్కడనే పెట్టి వాక్యాన్ని విని దేవుని నువ్వు నెమ్మది కలిగి దేవుడిని ఆరాధించు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించింది కాక దయచేసి మనము లేచి నిలబడి బైబిల్ కోరస్ వాడుకొని మరి దేవుణ్ణి ఆరాధిస్తాము. దాని తర్వాత మరి సండే స్కూల్ పిల్లలు మరి సండే స్కూల్కి వెళ్తారు. లేచి నిలబడి మరి బైబిల్ కోరస్ పఠింప శ్రేష్ఠ